సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చాలా బాగుందండి. ఇప్పుడే అందరూ ఒక్కొక్కళ్ళే ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారనమాట. దానికి కారణం ఏంటంటే, అప్పుడు చేసినటువంటి అవినీతి పనులు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఏమన్నాడు, ఇది విజయవాడ కాదు, ఇది గన్నవరం, వీళ్ళిద్దరు సైకోగాళ్ళు. ఎవరు, మన లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి సైకోగాళ్ళు, అలా ఇలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. దీనికి కారణం ఏంటంటే, అక్కడ మెప్పు పొందాలి. ఫస్ట్ పాయింట్ ఇప్పుడేంటి, అక్కడ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలి, ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఈయనేమో పెద్ద ఇదైపోవాలి, ఏదో గెలిచిన తర్వాత ఓ పెద్ద రాజకీయవేత్త మినిస్టర్ అయిపోయాలనేటటువంటి ఒక భావంతో ఆ టీడీపీలో వీళ్ళందరినీ తిట్టడం, వీళ్ళందరినీ ఇది చేయడం, అవతల వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలంటారు చూసారా, అలాగా ఒక విధమైనటువంటి ఒక ప్రక్రియ వాళ్ళు చెయ్యాలి. ఏదో ఒకటి చేస్తే కానీ ఆయన మెప్పు పొందడు కదా. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందన్నమాట, అవతల వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఎంత తిడితే అంత ఈయనకి ఉపయోగం. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ అవ్వచ్చు, నాని అవ్వచ్చు, కొడాలి నాని, ఆ తర్వాత మళ్ళీ రోజా, వీళ్ళందరూ ఉన్నారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడాను. వీళ్ళందరూ ఏంటంటే తన పార్టీలో వాళ్ళ భవిష్యత్తు కాపాడుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు అవతల యొక్క ఈయనేంటి, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి నేను సీఎంగా ఉండాలి, మీరు ఏదైనా చేసుకోండి, ఇది చేసుకోండి, వీళ్ళు ఎన్ని అవినీతి పనులు చేసినా నేను మటుకు సీఎంగా ఉండాలి. కొన్ని అవినీతి పనులు ఈయనకి తెలియవు. యాక్చువల్గా వీళ్ళు చేసేటటువంటి అవినీతి పనులు, ఇప్పుడు తిరుపతిలో లడ్డు గురించి నిజంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే వీళ్ళు లోపలేవో కొన్ని చేశారు, కొంతమంది అది కలిపి చేశారు, అవన్నీ మనం బయటకు వచ్చాయి. బయటకు రాగానే వీళ్ళందరూ తప్పించుకుంటున్నారు. ఈయనకి ఏం మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడలేనటువంటి. ఇప్పుడు ఎలాగుందంటే వీళ్ళ పరిస్థితి, ఒక పాము బుస కొడుతూ ఉంటుంది మామూలుగా ఇది ఉన్నంతకాలం. ఆ తర్వాత దాని కూరలు పీకేయగానే బుట్టలో పెట్టి ఒక అతను వచ్చి ఇస్తుంటే అందరూ డబ్బులు ఎత్తూ ఉంటారు ఆ పాము. కానీ ఆ పాముకి కూరలు పీకేసినా ఇంకా దాని స్వభావం పోక పైకెత్తి లెక్క ఎత్తుతూనే ఉంటుంది, పడగ ఎత్తుతూనే ఉంటుంది అన్నమాట. దానికి కారణం ఏంటి, ఏదో తన స్వభావం చూపెట్టుకోవాలని చెప్పి. అలా ఏంటంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం అని చెప్పి కొంతమంది వీళ్ళంతా మనం చూసాం, పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ, వీళ్ళందరినీ చూసాం. వీళ్ళు ఎప్పుడైతే పార్టీ పోయిందో, ఎప్పుడైతే వాళ్ళ అధికారం పోయిందో అసలు వాళ్ళు భయపడిన వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఇప్పుడు చేసేది ఎవరంటే డైరెక్టర్ వేరేగా ఉంటాడు, వీళ్ళంతా నటులు, కేవలం వీళ్ళంతా యాక్టర్స్ అంతాను.